దేవుడు ఎప్పుడు కూడా పౌలు అని పిలవలేదు. పౌలు దమస్కు మార్గంలో కూడా ఏమని పిలిచాడు? సౌలా సౌలా, నేను కోరుకున్నవాడా, నేను కోరుకున్నవాడా. దేవుడు నిన్ను కూడా కోరుకున్నాడు. అమ్మాయిలు, మీరు బలహీనంగా, పొట్టిగా, నల్లగా, కాళ్ళు సరిగా లేకపోతే అబ్బాయిని కోరుకుంటారా? కానీ దేవుడు కోరుకుంటా ఉన్నాడు. చూపున కొరగాని వాడు, పత్రికలు బలహీనమైనవి, కొరగానివి. అందరూ చిన్నప్ప చిన్నప్ప అని పిలుస్తా ఉన్నారన్నమాట. పొట్టోడా పొట్టోడా అంటున్నారు. పౌలు అంటే అర్థం అదనమాట. పౌలు అంటే పొట్టి అని అర్థం. కానీ దేవుడేమో నేను కోరుకున్నవాడా అంటున్నాడు అన్నమాట. దావీదుతో అదే మాట్లాడారు దేవుడు, నేను కోరుకున్నది ఇతన్నే. వాళ్ళ నాన్న కోరుకోలేదు. 6-7 మంది కుమారుల్లో పెద్దవాళ్ళు 3 మిలిటరీకి పంపించాడు వాళ్ళ నాన్న. ఎలియాబు, అభినాదాబు శరీరం బాగా ఉంది. ప్రవక్త కూడా, సమూయేలు కూడా మోసపోయాడు. యెహోవా కోరుకున్న వాళ్ళు వేండే అనుకున్నాడు. వాళ్ళ నాన్న దావీదుని కోరుకోలేదు. మిలిటరీకి వీడు పనికిరాడు, పంపలేదు. దేని పనికొస్తాడు? గొర్రెలు కాస్తాడులే, గొర్రెలు కాయడానికి సరిపోతాడని పంపించాడు. కానీ దేవుడు నేను కోరుకున్నది ఇతన్నే. మనుషులు తృణీకరించవచ్చు నిన్ను కూడా, నీ స్టేచర్ను, నీ రూపును, నీ రంగును, మాట్లాడడానికి నీలో శక్తి లేని విషయాన్ని. ప్రసంగములు కొరగానివి అని అన్నారు. ఆయన రాశాడు, నా ప్రసంగాలు కొరగాను అని అందరూ అంటా ఉన్నారు. కొరింథీ 2వ పత్రిక 10:10 మీరు చూసుకోవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు? సౌలా సౌలా, నేను కోరుకున్నవాడా అంటున్నాడు. పాత నిబంధనలో ఒక సౌలు కోరుకున్నాడు. ఆ సౌలు దేవుణ్ణి వెంబడించిన వాడు కాదు. అదే గోత్రానికి చెందినవాడైన సౌలు అనబడిన పౌలు. కానీ ఈయనను కోరుకున్నప్పుడు పాత నిబంధనలో రాజని సౌలులాగా కాకుండా దేవునికి ఏ రీతిగా విధేయత చూపాడో మనం ఈ సాయంకాలం చూడబోతా ఉన్నాం. దేవుడు ఆయన్ని పిలిచాడు, ఆయన ఎట్లా విధేయత చూపాడు. మనం ప్రొద్దున చూసుకున్న విషయాలు ఊరికే రివిజన్ లాగా వాటిని దాటి వెళ్ళిపోతా ఉన్నాం. పేతురు పరిచయం ద్వారా యూదుల్లో 1000 కొలది మంది నమ్ముకున్నారు. పౌలు పరిచయం ద్వారా అన్యుల్లో 1000 కొలది మంది నమ్ముకుంటున్నారు. ఆ విషయాన్ని చూడబోతున్నాం. పౌలును దేవుడు పనికి 13వ అధ్యాయంలో పిలవక ముందు, నేను పిలుస్తున్నాను అని సంఘానికి చెప్పకముందు, అంతియోక సంఘములో బర్నబాతో కలిసి 1 సంవత్సరం దినాలు ఉన్నాడు పౌలు. అంతకుముందు 10 ఏళ్లు సిరియా కిలికియా ప్రాంతంలో సేవ చేశాడని గల్తీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుకుంటాం. ఒక 10 ఏళ్లు సేవ చేసిన తర్వాత ఆయన సేవ చేస్తా ఉంటే ఏమన్నారంటే, పూర్వము పాడు చేసిన మతమును ఇప్పుడు ప్రచురించుచున్నాడే అని ఆయన గురించి అన్నారన్నమాట. పూర్వము పాడు చేసిన మతం అంట. బైబిల్లో మతం అనే పదం లేదు అంటారు, అక్కడ సార్ ఉందన్నమాట. గల్తీ 1:20 పూర్వము పాడు చేసిన మతమును ప్రకటిస్తా ఉన్నాడే, ప్రచారం చేస్తా ఉన్నాడే. ఈరోజు మనం అదే మాట అంటారు కదా, మత ప్రచారం చేస్తా ఉన్నాడే, అదే మాట పౌలు అన్నారు. అయినా లక్ష్య పెట్టలేదు. అంతియోకయకి వెళ్ళాడు. అంతియోకలో అన్యులు నమ్ముకున్నారు. నమ్మిన అన్యులను 1 సంవత్సరంలో శిష్యులుగా మార్చేశాడు బర్నబాతో కలిసి. ఆ శిష్యులనే, ఓహో వీళ్ళు క్రీస్తును వెంబడించే వాళ్ళు, క్రీస్తును అనుసరించే వాళ్ళు, క్రీస్తు శిష్యులు అని క్రైస్తవులు అనే పేరు మొట్టమొదటిసారి అక్కడ వచ్చిందనమాట. క్రీస్తును వెంబడించిన శిష్యులను క్రైస్తవులు అని లోకము గుర్తించేటి చేశాడు పౌలు. ఎంత గొప్ప పని చేశాడు చూడండి. అప్పుడు ఆ సంఘములో ఉన్న ఇతరులతో పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు, నేను పిలిచిన పని కొరకై బర్నబాను సౌలును ప్రత్యేకపరచాను. కనుక ఒక వ్యక్తిని దేవుని సేవ కొరకై పిలవాలంటే
అంతకు ముందుగానే పనిలో ఉండాల, పనిలో ఫలితం కనిపించిన వాడుగా ఉండాల. పని ఫలించింది, అంత్యోకోల సంఘాన్ని కట్టాడు అని చెప్పవచ్చు కావాలంటే. ఆ తర్వాత ప్రభువు పిలిచినప్పుడు సేవలో ఏ రీతిగా ముందుకు సాగాడో మనము చూడబోతా ఉన్నాం. ఆ విషయాలు పొద్దున మనం అనుకున్నాం. 13 నుంచి 28 అధ్యాయాల్లో వారి సేవా విషయాలు కనిపిస్తాయని మనం అనుకున్నాం కదా. ఆ విషయాలు మనం చూడబోతున్నాం. 13 నుంచి 28 అధ్యాయాల్లో సేవా విషయాలు మనం చూడబోతా ఉన్నాం. పదమూడు 28 అధ్యాయాలలో భూదిగంతములలో సేవ అనేది ప్రాముఖ్యమైన అంశమని మనం చెప్పుకున్నాం కదా. విట్నెసింగ్ అంటూ ది అటర్మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్. అగ్రిపరాజుతో ఆయన చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఓ అగ్రిపరాజా, ఆకాశము నుండి కలిగిన దర్శనానికి నేను అవిధేయుడను కాలేదు. ఒక ప్రశ్న మన ముందు, మీ అందరికి కూడా నాకు కూడా. ఎన్ని పర్యాయాలు ఆకాశం అంటే పరలోకమైన అర్థం అన్నమాట. తెలుగు బైబిల్లో ఆకాశం అని కొన్నిసార్లు ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్లో హెవెన్ అనే మాటను ఆకాశం అని ఉంటుంది. పరలోకంలో దేవుడు అనేక పర్యాయాలు నీ కొన్ని పనులు అప్పగించాడు. ఫలానా ఊరికి వెళ్ళమంటామన్నాడు, ఫలానా ఇంటికి వెళ్ళమంటున్నాడు, ఫలానా వ్యక్తిని దర్శించమంటున్నాడు, ఫలానా వారికి సాక్ష్యం ఇవ్వమంటున్నాడు. ఎన్నిసార్లు విధేయత చూపాం, ఎన్నిసార్లు అవిధేయత చూపాం. నా జీవితంలో నేను అవిధేయత చూపిన సందర్భాలు ఎప్పుడూ దేవుడు నా మనసులో జ్ఞాపకం చూపిస్తూ ఉంటాను. ఆ రోజు వెళ్ళమంటే నువ్వు వెళ్ళలేదే, ఆ రోజు వెళ్ళలేకపోయావే, ఆగిపోయావే అనే మాటలు ప్రభు చెప్తా ఉంటాడు. ఎన్నిసార్లు మనం అవిధేయత చూపాం. కానీ పౌలు గారు ఏమంటా ఉన్నాడు చూడండి, నేను ఆ దర్శనానికి అవిధేయుడను కాలేదు. ఈ సాయంకాలం మీలో ఎంతమంది దేవుడు మీతో అనేక పర్యాయాలు చెప్పిన తన పని విషయమై, సాక్ష్యమిచ్చే విషయమై ముందుకు రాకుండా వెనకబడ్డారో ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి, ఆలోచన చేయండి. దేవుడు ఆ విషయాలే మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. పౌలు అయితే వెనకబడ్డవాడు కాడు. దేవుడు చెప్పిన ఆ పిలుపునకు ఆయన చెప్పాడు, పౌలు నీ వెళ్ళు. ఎక్కడికి పంపుతాడంట? దూరం పంపిస్తాను నేను. ఇంతవరకు వీళ్ళందరూ యెరూషలేం, యూదయ, సమరయలో ఉన్నారు. నువ్వైతే ఎక్కడికి వెళ్ళాలా? దూరం పోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఇంతవరకు వీళ్ళు యూదుల దగ్గర పనిచేశారు, నీవైతే అన్య జనుల యొద్దకు పోవాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మనం కూడా చాలాసార్లు క్రైస్తవుల మధ్యనే పనిచేస్తూ ఉంటాం. కర్ణాటకలో ఏమో కానీ ఆంధ్రాలో ఏ ఊరికి వెళ్ళినా క్రైస్తవుల మధ్యనే మీటింగ్లు పెడతారనమాట. కొన్నిసార్లు నేను చెప్తా ఉంటాను, ఊరి మధ్యలో పెట్టండి మీటింగ్లు. ఊర్లో పెద్దల్ని అడగండి, నాకు పండుగ, ఈ వాతావరణం ఊరి మధ్యలోకి మీటింగ్ పెట్టండి, వాళ్ళు తప్పకుండా సెలవిస్తారు. ఊరి మధ్యలో అందరికీ యేసుక్రీస్తు ప్రభు అనే మాటలు వాళ్ళు కూడా వినాలి. నేను పనిచేసే దినాల్లో ఒకసారి సువార్తకి వెళ్ళాము ఒక గ్రామానికి. వీధుల్లో సువార్త చెప్తా ఉంటే మా ఆఫీసులో పెద్ద సార్ ఒక ఆయన వచ్చాడు. బస్సు కోసం రోడ్డు ప్రక్కన వినబడినా అన్నాడు. నేను వచ్చాను. నువ్వు వచ్చినావా? వరప్రసాద్ కనబడలేదే వీళ్ళల్లో అనుకున్నానే అన్నాడమ్మా. నేను కూడా వచ్చాను సార్ అంటే ఆయన ఏమో తెలుసునా, ఇక్కడ వీకర్ సెక్షన్ కాలనీ ఉందిలే అంటే, మేము వచ్చింది వీకర్ సెక్షన్ కాలనీ వాళ్ళ కోసం వచ్చామండి. లోకం మనల గురించి ఏమనుకుంటున్నారు చూడండి. అందరికీ ఆయనేమందరికీ ప్రభు, మనం కూడా అందరికీ. ఇంతవరకు ఇంచుమించుగా 10వ అధ్యాయం వరకు యూదుల మధ్యనే, 10వ అధ్యాయం ముందు వరకు యూదుల మధ్యనే పని జరిగింది. 10లో అన్యులైన కొర్నేలు ప్రభువుని నమ్ముకున్నాడు. 11లో అంత్యోకయలో అనేకులు అన్యులు నమ్ముకున్నారు. దేవుడు అపోస్తలులకు పరిచయం చేశాడు, నేను అందరికీ ప్రభువును. అదే 10వ అధ్యాయంలో మనం చూసేది. యేసు 34 వచ్చిన అందరికీ ప్రభువును వారికి రుజువుపరిచాను. పరిచిన తరువాత అన్య జనులకు అపోస్తలుడుగా నియమించాను నేను. నువ్వు దూరం వెళ్ళాలా అని చెప్తా ఉన్నాడు. నేను నిన్ను దూరం పంపిస్తాను. మనలో ఎంతమంది దూరం పంపిస్తామంటే పోతా అని చెప్పండి.
సమీపంగా స్థాకు వెళ్ళమంటే వెళ్తాము, దూరంగా వెళ్ళమంటే వెళ్ళం. కానీ పౌలు ఎట్లా వెళ్ళాడు, ఏం చేశాడో మనం చూస్తే మనకు ఆశ్చర్యం అవుతుంది. ఆయన ఇంకా చెప్పాడు, అన్య జనుల యొద్దకు నేను పంపిస్తాను మాత్రమే కాదు, తర్వాత ఏముంది, రాజుల దగ్గరికి కూడా పంపిస్తాను. తర్వాత ఏముంది, ఇశ్రాయేలు దగ్గరికి పంపిస్తాను. తర్వాత ఏముంది, 16వ వచనంలో నా నామము కొరకై శ్రమలు అనుభవించడానికి పంపిస్తాను. పోతామా మనం? అక్కడ సువార్తకు వెళ్ళు, నిన్ను కొడతారు, వెళ్ళు అంటే వెళ్తామా? బ్రదర్, ఇది అనుకూలమైన వాతావరణం కాదు, ప్రార్థన చేద్దామని సంఘములను ప్రార్థన చేసుకుంటాను. కానీ పౌలు ఆ రీతిగా వెనకబడ్డవాడు కాదు. 20వ అధ్యాయంలో ఆయన అంటాడు, పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ బంధకములు శ్రమలు నా కొరకై కాచుకొని ఉన్నాయని సాక్ష్యం ఇచ్చేవాడు. అయినా పోయాను, యెరూషలేముకు వెళ్ళేటప్పుడు అగబు అనే ప్రవక్త వచ్చి, అయ్యా సేవ చేసే వాళ్ళని యెరూషలేములో బంధిస్తారు, ఇదిగో ఇలా బంధిస్తారంటే సంఘమంతా ఏడుస్తారు. ఆయన ఒక మాట అంటారు, మీరేలా ఏడ్చి నా గుండెలు బద్దలు చేస్తారు, మీరేస్తే నాకు ఏడుపు వస్తుంది. నేను క్రీస్తు కొరకు బంధకాలే కాదు, ప్రాణము పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మనం కూడా పాటలు పాడుతూ ఉంటాం కదా, ప్రాణమిత్తుము ప్రభు కొరకే అంటాం, కానీ ప్రాణం కాదు. సమయం కూడా ప్రభువుకి ప్రభు సేవకు సాక్ష్యం చెప్పడానికి ఇవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సమయము ఇవ్వరు, జ్ఞానము ఇవ్వరు, మీ తెలివితేటలు వాడరు. దేవుడు మీకు ఏమేమి సామర్థ్యాలు ఇచ్చాడో వాడటానికి ఇష్టపడని వారు చాలా మంది ఉన్నారు. కానీ పౌలు అట్లా కాదు. దేవుడు చెప్పాడు అన్ని దగ్గర పోవాలా, ఇంతవరకు ఇశ్రాయేలు దగ్గర పోవాలా, ఇంతవరకు రాజులకు సువార్త ప్రకటించబడలేదు, రాజుల దగ్గరికి పోవాలా, శ్రమలు అనుభవించాలా. ఆయన వెనకాడలేదు. అగ్నిపరాజా, ఆకాశం నుండి కలిగిన దర్శనానికి నేను అవిధేయుణ్ణి కాలేదు. మన ముందు ఏం ప్రశ్న అనుకున్నాం, మనం ఎన్నిసార్లు అవిధేయులమయ్యామో పరీక్షించుకోవాలా, సిగ్గుపడాలా, చింతించాలా, దిద్దుకోవాలా. ఇక మీదటనైనా అవిధేయులం కాకుండా ముందుకు సాగాల అనే తీర్మానాన్ని కలిగి మనం ముందుకు సాగవలసిన వాళ్ళంగా ఉన్నాం. కనుక పౌలు ఏ రీతిగా తన పిలుపులో విధేయత చూపాడో మనం చూడబోతా ఉన్నాం. దేవుని పిలుపుకు పౌలు యొక్క విధేయత ఈ సాయంకాలం మన అంశం. మీరు నాకు సాక్షులు అన్నాడు, ఏ రీతిగా సాక్ష్యం ఇచ్చాడో మనం చూడబోతా ఉన్నాం. 13-20 అధ్యాయాల్లో జాగ్రత్తగా మనం గమనిస్తే భూదిగంతములకు ఆయన వెళ్ళాడు. తర్వాత మనం చూస్తాం ఒక 3 సేవా యాత్రలు చేసుకుంటూ వెళ్ళాడు. భూదిగంతాలంటే యాత్రలు చేసుకుంటూ వెళ్ళాలి. అది 13-20 అధ్యాయాల్లో మనం 25588 అనుకున్నామే, మొదటి 8 అది అనమాట. మరి రెండవ 8 ఏంటి, రాజులకు సువార్త చెప్పడము. రాజుల దగ్గర పోయి సువార్త చెప్తామంటే మమ్మల్ని చెప్పని రాణిస్తారు. అసలు రాజుల దగ్గరికి వెళ్ళాలంటే ఆ రోజుల్లో ఒక మార్గం ఉంది. చెరసాలన్నీ రాజుల యొక్క కాంపౌండ్లోనే ఉంటాయన్నమాట. రోమ్లో కూడా చక్రవర్తి గారి కాంపౌండ్లోనే రోమ్లో ఉన్న మమర్తునీను అనే చెరసాలు ఉండేదన్నమాట. కనుక రాజుగారి కాంపౌండ్లోకి వెళ్ళాలంటే ఎక్కడ పోవాలి, మనము చెరసాలకు పోవాలన్నమాట. చెరసాల్లోకి దేవుడు పంపించాడు. ఇంచుమించుగా 21వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం దాకా చెరసాలల్లోనే ఉన్నాడు. అధికారులందరికీ, శతాధిపతులకు, గవర్నర్లకు, రాజులకు, చక్రవర్తి ఇంటికి సువార్తను ప్రకటించినవాడు. అది చివరి 8 అధ్యాయాల్లో మనం చూస్తాం. తన సేవా యాత్రలు ఏ రీతిగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. సేవా యాత్రల గురించి ఒక చిన్న చార్ట్ మేము ముందుస్తా ఉన్నాను. నేను పౌలు జీవిత చరిత్ర ఒకసారి మనం చూస్తే రక్షించబడింది క్రీస్తు శకము 35, 32 అని కొద్దిమంది, 35 అని కొద్దిమంది అనేక రీతులుగా అనుకుంటా ఉన్నారు. 32 నుంచి 30 దాకా అనుకోండి. ఆ తర్వాత సేవ కొరకై పిలువబడి అప్పగించబడ్డం క్రీస్తు శకము 46లో అని లేఖనాల్లో మనకు అర్థమవుతుంది. మొదటి సేవా యాత్ర
13, 14, 15 అధ్యాయాల్లో ఉంది. కాలమును బట్టి చూస్తే అది 4 సంవత్సరాలుగా ఉంటుంది. క్రీస్తు శకము 46, 47, 48, 49. సేవా యాత్ర అంటే మన వంటి ప్రయాణ సౌకర్యాలు లేవు. భూమి మీద కేవలము కాలితో నడిచిపోవాలి. మనం ముందే చెప్పుకున్నాం, తన శరీరము నడకకు సహకరించేది కాదు. పైగా మనలాగా ఏ ఊరికి వెళ్తే వాళ్ళు భోజనాలు పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు. భోజనం వంట సామగ్రి అంతా వెంట పెట్టుకొని ఉండాల. డబ్బులు కూడా మనలాగా ఇచ్చేవాళ్ళు ఉండరు. మనలాగా తీసుకొని వెళ్ళడానికి కూడా వీల్లేదు. ఏటీఎం కార్డ్స్ ఉండే ఎక్కడ స్ట్రైక్ చేసుకుని లేదు. మరి ఏం చేయాలా? యూదులకు ఒక ప్రత్యేకమైన విధానం ఉంది. తమ సెక్యులర్ స్టడీస్తో పాటు ఒక విద్య కూడా నేర్పిస్తారనమాట. ప్రతి వ్యక్తికి కంపల్సరీగా ఒక వృత్తి విద్య నేర్పిస్తారు. పౌలు గారు చదువుతో పాటు డేరాలు కుట్టే వృత్తి విద్య నేర్చుకున్నాడు. కనుక ఎక్కడికి వెళ్ళినా డేరాలు కుట్టే మెటీరియల్ తీసుకొని పోవాలి. నేను ఎంతో వెతికాను కానీ ఒక పిక్చర్ దొరకలేదు నా దాంట్లో. ఉంటే రేపైనా చూపిస్తాను. ముందు ఒక పిక్చర్ ఉంది. ఒక సంఖ్యలో డేరాలు కుట్టే మెటీరియల్ అంతా కట్టుకొని సూది దారాలతో సహా ఒక బ్యాగ్ ఒక షోల్డర్కి వేసుకుంటాడు. ఇంకో షోల్డర్కు వంట పాత్రలు తిండి పాత్రలు వేసుకుంటారు అనమాట. వేసుకొని నడుచుకుంటా పోతా ఉండాలి. సముద్రము అయితే పడవలో ప్రయాణం చేయొచ్చు. ఆయన చేసిన 3 సేవా యాత్రల్లో కూడా ఇంచుమించుగా సగము భూభాగం మీద కాలినడక నడిచాడు, సగము సముద్రంలో ప్రయాణం చేశాడు. మీకు అర్థం కావడానికి 2 లేక 3,000 కిలోమీటర్లు ప్రతి సేవా యాత్రలో ఆయన తిరిగాడు. అంటే 2 లేక 3,000 మైళ్ళు తిరిగాడు. అందులో సగము కాలినడకనంటే కనీసం 1500-1600 కిలోమీటర్లు లేదా 2,400 కిలోమీటర్లు ఆయన కాలినడకన 4 సంవత్సరాలు నడిచాడు అనమాట. 4 సంవత్సరాలు అనుకోండి, కాలినడకన 2,400 కిలోమీటర్లు అంటే బెంగళూరు నుంచి ఢిల్లీ దాకా ఉంటుంది అనుకోండి. కొంచెం ఢిల్లీ కొంచెం ఎక్కువ ఉంటుంది. మేబీ లైక్ 3,000 కిలోమీటర్స్ అనుకుంటా మేము, లేదు 3,200 ఏదో అనుకోండి. రౌండ్ అబౌట్ లో ఒకవేళ షార్ట్ లో వెళ్తే, స్ట్రైట్ గా వెళ్తే, కాలినడకన వెళ్తే 2,500 కావచ్చు. అంటే ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా కాలినడకన వెళ్ళి సువార్త ప్రకటించమని దేవుడు ఈరోజు మిమ్మును నన్ను పిలిస్తే ఎంతమంది విధేయత చూపుతాం? శరీరానికి పొట్టివాడు, బలహీనమైన వాడు అయినా దేవుని పిలుపుకు విధేయత చూపాడు. కొన్నిసార్లు యవనస్తులైన మార్కు లాంటి వాళ్ళు, యవనస్తులైన తిమోతి లాంటి వాళ్ళు కొన్నిసార్లు సేవలో వచ్చేవాళ్ళు. అప్పుడు ఒకవేళ ఈయన లగేజ్ ఏమైనా మోయడానికి సహకరించి ఉండవచ్చు. కేవలం పౌలు బర్నబానే వెళ్ళారనుకోండి, ఎవరు లగేజ్ వాళ్ళే వేసుకొని పోవాలా. లగేజ్ మోసుకొని నడుచుకుంటూ గ్రామానికి వెళుతూ సువార్త ప్రకటించిన సువార్తికుడు పౌలు అనబడిన సౌలు. కనుక దేవుని పిలుపుకి ఎంత విధేయత చూపాడు. 2వ సేవాయాత్ర కూడా అంతే. 16, 18 అధ్యాయాలు మనకు కనిపిస్తుంది. ఆ వివరాలు మీరు చూసుకోవచ్చు. అది కూడా 4 సంవత్సరాలే. 3వ సేవాయాత్ర 19, 20, 21 అధ్యాయంలో మధ్య దాకా అనుకోండి కావాలంటే. అది కూడా 4 సంవత్సరాలే. కనుక ఈ 3 భాగాలలో 3 యాత్రల్లో భూదిగంతాలకు సువార్తను ప్రకటించాడు. భూదిగంతాలకు సువార్తను ప్రకటించాడు. కొరింథులో ఆయన ఉన్నప్పుడు, అంటే 2వ యాత్ర 3వ యాత్రలో కొరింథులో ఉన్నప్పుడు రోమీయులకు పత్రిక రాశాడు. రోమీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో ఏమని రాశాడో ఒకసారి తీయండి. రోమా పత్రిక 15వ అధ్యాయం. రోమా పత్రిక 15వ అధ్యాయంలో 18, 19 వచనాలు కలిపి ఉన్నాయి. దయచేసి ఎవరన్నా చదువుతారా మైకులో? ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను
గురుతుల చేతను, బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని, క్రీస్తు నా ద్వారా జరిగించినవి చేయించి ఉన్న కానీ వాటిని జరిగించింది క్రీస్తే, పరిశుద్ధాత్మ బలమే. వాటిని గురించి దేని గురించి నేను మాట్లాడను. జరిగించిన వాడెవడు? పరిశుద్ధాత్ముడు. జరిగించిన వాడెవడు? క్రీస్తే. తర్వాత కాబట్టి యెరూషలేము మొదలుకొని, ఇది బాగా వినండి, యెరూషలేము మొదలుకొని చుట్టుపట్ల ఉన్న ప్రదేశములందు, చుట్టుపట్ల ప్రాంతములందు, ఇల్లువరికి ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణంగా ప్రకటించి ఉన్నాను. యెరూషలేము మొదలుకొని ఇల్లువరికి వరకు అంటే, మీకు ఒకవేళ తెలుగు బైబిల్ ఉండే వాళ్ళు చివరిలో పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలని ఒక మ్యాప్ ఉంటుంది. ఒకసారి ఆ మ్యాప్ తిప్పండి. మీ బైబిల్లో చివరిలో ఆ మ్యాప్ ఉంటుంది. అపోస్తులైన పౌలు చేసిన ప్రయాణాలు. అందులో కుడివైపు చివరిలో కింద యెరూషలేము ఉంది. ఉందా? అరేబియా పైన ఉంటుంది. ఉందా? కుడివైపు క్రింద అరేబియా పైన యెరూషలేము. మరి ఇల్లూరికు ఎక్కడుంది అంటే, అప్పుడు ఇంకా రోముకు పోలేదు. మధ్య భాగంలో మాసిదోనియా చూడండి, పైన మ్యాప్ లో ఉంది కదా. మాసిదోనియాకు క్రిందగా ఇల్లూరికు అనే ఊరు ఉంటుంది అనమాట. అంటే ఈ మ్యాప్ లో కుడివైపు క్రింద నుండి ఎడం వైపు పై దాకా ఉన్న ప్రాంతాలన్నీ ఏం చేశారంట? సువార్తను పూర్తిగా ప్రకటించాను. సువార్తను పూర్తిగా ప్రకటించాను అంటే, ఆసియా ఐరోపా ఖండాలలో రోమ్ ఇంకా వెళ్ళలేదు ఆయన. రోమా ప్రాంతాన్ని విడిచి మిగిలినంతా పూర్తిగా ప్రకటించాను. మనలో ఎంతమంది ఈ మాట చెప్పగలం? ఎన్ని ప్రాంతాల్లో సువార్త పూర్తిగా ప్రకటించామని చెప్పగలం? మన సువార్త ప్రకటన, నేను ప్రొద్దున చెప్పినట్టుగా, నేను హైదరాబాద్లో ఉన్నాను. అక్కడి నుంచి ఫ్లై కావచ్చు, బస్సులోనో ట్రైన్లోనో వస్తాము, ఇక్కడ చెప్పుకొని వెళ్ళిపోతున్నాం. కానీ ఆయన విధానం అట్లా కాదు. యెరూషలేము నుండి ఇల్లూరికి వరకు చుట్టుపట్ల ప్రాంతములన్నిటిలో కూడా సువార్తను పూర్తిగా ప్రకటించి ఉన్నాను. కనుక ప్రభు ఏ పని కొరకై పిలిచాడో, ఆకాశం నుండి కలిగిన పరలోకపు దర్శనానికి ఆయన విధేయత చూపిన విషయాలు మనం చూసినప్పుడు, ఈ 3 సేవాయాత్రలు 3, 4, 12 సంవత్సరాలలో దేవుడు ఆయనకు అప్పగించిన పనిని ముగించేశాడు. ఇంకా మిగిలింది రాజులకు సువార్త ప్రకటించే పని. రాజులకు సువార్త ప్రకటించాలంటే చెరసాలకు పోవాలనుకున్నాం కదా. అరెస్ట్ చేయబడ్డాడు. క్రీస్తు 58లో అరెస్ట్ చేయబడి కైసరయలో 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. తర్వాత మనం చూద్దాం ఆ 2 సంవత్సరాల వివరాలు ఏం చేశాడో తర్వాత మనం చూద్దాం. కానీ కైసరయలో 2 సంవత్సరాలు నాడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అక్కడి నుంచి రోముకు వెళ్ళిపోతాడు. రోమ్లో చెరసాల. రోమ్లో ఎవరున్నారంటే, ఆ రోజు రోమీయులు ప్రపంచమంతటిని పరిపాలించేవారు. ప్రపంచపు చక్రవర్తి కైసరు గారు రోమ్లో ఉన్నాడు అన్నమాట. రోమ్ జైలు ఎక్కడుంది? కైసరు యొక్క నివాసంలోనే జైలు ఉందన్నమాట. తనకైతేనే అడిగి రోమా జైలుకి నన్ను పంపించండి అని అడిగిపోతాడు. అది కూడా ఆ మాట కూడా మళ్ళీ మనం చూద్దాం. రోమ్లో చెరసాల్లో 2 సంవత్సరాలు ఉంటాడు. రోముకు ప్రయాణమే ఇంచుమించు 1 సంవత్సరం అన్నమాట. సముద్ర ప్రయాణం ప్రాణాపాయంతో కూడింది. రోముకు వెళితే అక్కడ చక్రవర్తి ఇంట్లో పని జరుగుతుందని సాతాను సముద్ర మార్గములో మధ్యలోనే వీళ్ళందరినీ చంపేయాలనుకుంటాడు. ఆ ఓడ బద్దలైపోతుంది, పగిలిపోతుంది. ప్రిజనర్గా ఉన్నాడు కదా, ఖైదీలందరినీ చంపాలని శతాధిపతి కూడా ఆలోచన చేస్తాడు. వాళ్ళు పారిపోతే తనకు చెడ్డ పేరు వస్తుంది. కానీ దేవుడు చెప్తాడు, పౌలున్నాడు. పౌలు కొరకని ఖైదీలను చంపకుండా ఒడ్డుకు తీసుకెళ్తారు. తర్వాత రోముకు తీసుకెళ్తారు. ఆ విషయాలు మళ్ళా మనం చూడవచ్చు. రోములో ఉండగా ఏ రీతిగా సాక్ష్యం చెప్పాడో మనం చూద్దాం. మొట్టమొదటిసారి రోములో 2 సంవత్సరాలు ఉన్నాడు అని స్పష్టంగా బైబిల్లో మనకు కనిపిస్తుంది. అపోస్తలుల కార్యాలు 28వ అధ్యాయం 28, 29, 30 వచనాలు కలిపి ఉన్నాయి. అందులో మనకు కనిపిస్తుంది.
పౌలు 2 సంవత్సరములు తన అద్దె ఇంట కాపురం ఉండి జైల్లో కూడా బాడు కట్టాలి ఆయన ఇంటికి. తన యుద్ధకు వచ్చే వారికి ఏ ఆటంకం లేకుండా క్రీస్తును ప్రకటించాడని చూస్తాం. బైబిల్లో స్పష్టంగా కనబడదు కానీ ఆ తర్వాత ఆయన చెరసాల్లోంచి విడిపించబడ్డాడు అని భక్తులందరూ నిర్ధారిస్తున్నారు. రెండవసారి మళ్ళా జైల్లో ఉంటాడు. ఈసారి జైల్లో ఎంతకాలం ఉన్నాడో మనకైతే తెలీదు, కానీ అది కూడా 2 సంవత్సరాలు అని మనం అనుకుంటే ఆ చివరిలో నీరో చక్రవర్తి ద్వారా శిరశ్ఛేదనం చేయబడి హతసాక్షి అయ్యాడు. తను సేవకు అప్పగించబడింది ఏ సంవత్సరం? 46. సేవ ముగించింది ఏ సంవత్సరం? 66. అంటే ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడు? 46 నుంచి 66, 20 సంవత్సరాలు. చాలా మంది సువార్థికులు మేము కలుసుకున్నప్పుడు నేను 30 ఏళ్ళు చేశానన్నా, 40 ఏళ్ళు చేశానన్నా, 50 ఏళ్ళు చేశానన్నా అని చెప్పుకుంటా ఉంటాం. నాకు ప్రొద్దున ఒక మెయిల్ వచ్చింది, SMS వచ్చింది. బెల్గాంలో ఖానాపూర్లో సేవ చేస్తున్న దైవజనులు దయానంద్ అవయలే గారు నిన్నటి దినం ప్రభువునందు నిద్రించారు అని. మీలో కొద్దిమంది తెలిసిండొచ్చు. ఆ మాట రాస్తూ 40 ఏళ్ళు ప్రభువును సేవించారు వాళ్ళు అని సగర్వంగా రాశారు. గొప్ప దైవజనులు చక్కగా సేవ చేశారు, అందులో అనుమానం ఏం లేదు. మనమందరము కూడా ఈ రీతిగా లెక్కలేసుకుంటా ఉన్నాం. ఒకళ్ళు మనందరికంటే తక్కువ కాలం సేవ చేసినవాడు. కాలంలో తక్కువే గాని సేవలో మాత్రం అపరిమితంగా సేవ చేశాడు. అపరిమితంగా సేవ చేశాడు. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఆయన అన్నాడు, అపోస్తలులందరిలో చిన్నవాణ్ణి, అయితే అందరికంటే ఎక్కువగా ప్రయాసపడి తిని అన్నాడు. ప్రయాసపడి తిని అందరికంటే ఎక్కువగా కాలినడకని తిరిగాడు. అందరికంటే ఎక్కువగా తన ఆరోగ్యాన్ని, శరీరాన్ని వినియోగించాడు, ఖర్చు పెట్టాడు. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో ఇంకో మాట్లాడు, నాకు కలిగిన యావత్తు మీ ఆత్మల కొరకే బహు సంతోషంగా వ్యయపరిచితిని అన్నాడు. తనకు కలిగిందనే సేవలో ఖర్చు పెట్టాడు. ఈరోజు పరిస్థితులు అట్లా లేదు. ఎవరైనా ఇస్తే సేవలో ఖర్చు పెడతాం కానీ మనకు కలిగింది మాత్రం ఖర్చు పెట్టాం. ఖర్చు పెట్టకపోగా ఎవరైనా ఇచ్చిన దాన్ని మిగిల్చుకుంటాం కూడా మన కొరకే. తమాషగా ఒక మాట అంటా ఉంటారు, మ్యాన్ గాడ్ యూజెస్ అని ఇంగ్లీష్లో ఒక టర్మ్ చెప్పవచ్చంట. మ్యాన్ యూజెస్ గాడ్ అని కూడా చెప్పుకోవచ్చంట. దేవుడు వాడుకొను మనుష్యుడు, దేవుని వాడుకొను మనుష్యుడు. దైవభక్తి అనే ముసుగులో సంపాదన కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం తర్వాత 17వ వచనం చూడండి, నేను గాని తీతు గాని మోసపుచ్చి ఎవరిని మేము ఆర్జించుకోలేదు, మాకు ఆర్జన లేదు, ఖర్చు మాత్రమే. ఎక్కడిది ఖర్చు? నాకు కలిగిందే ఖర్చు పెడుతున్నా అన్నాడు. మనలో ఎంతమందివి గుండె మీద చేసుకుని మాట చెప్పగలం? నాకు కలిగిందంతా సేవలో ఖర్చు పెట్టాను, నేనేమీ ఆర్జించుకోలేదు, ఆర్జన లేదు, నాకు కలిగిందే ఖర్చు. ఎందుకు దేవుడు పౌలును భూదిగంతాల్లో అంత గొప్పగా వాడుకున్నాడు? ఎందుకు దేవుడు పౌలును రాజులకు, గవర్నర్లకు, శతాధిపతులకు సువార్త ప్రకటించడానికి ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఎందుకు వాడుకున్నాడు? ఆ విషయాలు మనం చూడబోతున్నాం. నేను వాటిని చూపించి కొద్దిగా నా సమయం అయిపోతా ఉంది కాబట్టి ముగించాల. చెరసాల్లో రాజులకు సువార్త ఎట్లా ప్రకటించాడో మనం చూడబోతా ఉన్నాం. ఆయన చేసిన ప్రయాణాలు, ఆయన పత్రికలు రాసిన సంఘాలు మనకు కనిపిస్తున్నాయి. కొలసైలకు పత్రిక రాశాడు, ఎఫెసుకు పత్రిక రాశాడు, ఫిలిప్పీకి పత్రిక రాశాడు, తెస్సలోనికలకు పత్రిక రాశాడు, కొరింథుకు పత్రిక రాశాడు, రోముకు పత్రిక రాశాడు. ఈ ప్రాంతాలన్నీ సేవాయాత్రలో తిరిగాడు. యెరూషలేము మొదలుకొని ఇల్లూరుకి ఈ ప్రాంతంలో ఉంటుందన్నమాట. ఆ తర్వాత రోమ్కి వెళ్ళాడు, చివరి దాకా వెళ్ళాడు.
అంత మాత్రమే కాదు, ఈ మ్యాప్లో లేదు, ఆయన చివరి భాగాలు అనగా మరి పడమట ప్రాంతమంతట్లో కూడా ఆ రోజు ప్రపంచంలో మానవులకు పరిచయమైన భూభాగం అంతటికి వెళ్ళి సువార్త చేశాడు. విచిత్రమైన వ్యక్తిగా మనం ఆయన్ను చూడగలుగుతున్నాం. ఆయన సేవా విధానంలో పలికిన కొన్ని మాటలు 17వ అధ్యాయం 17వ వచనంలో సమాజ మందిరముల్లో ప్రకటించాను అన్నాడు. అందులోనే సంత వీధులలో కూడా ప్రకటించానన్నాడు. మందిరాల్లో ప్రకటించడం అంటే మనందరికీ ఇష్టం. సంత వీధిలో ప్రకటించడం అంటే ఎంతమంది పోతారు? ఆయన మందిరంలో ప్రకటించాడు. 17:17 మీరు ఈజీగా గుర్తుకోవచ్చు కావాలంటే. సొంత వీధుల్లో కూడా ప్రకటించాడు. ప్రతిరోజు సొంత వీధికి వెళ్తాడంట. తన్ను కలుసుకునే వారితో సువార్త ప్రకటించేవాడు. 20వ అధ్యాయం 16వ వచనంలో పబ్లిక్ ప్లేసెస్ లో బహిరంగంగా ప్రకటించానన్నాడు. అందులోనే ఇంటింటా కూడా ప్రకటించానన్నాడు. ఎవరికి? ప్రతి ఒక్కరికి అన్నాడు. భక్తి కలిగిన వారికి కూడా 17వ అధ్యాయంలో ఆయన చెప్తాడు, భక్తి గల వారికి కూడా ప్రకటించాడు. ఎప్పుడు? రోజు ప్రకటించాడు. 20వ అధ్యాయంలో రాత్రింబగళ్ళు అన్నాడు. ఎట్లాగూ? కన్నీటితో ప్రకటించాను అన్నాడు. మీకు ఇష్టమైతే ఈ రెఫరెన్సులు రాసుకోండి, తర్వాత మీరు చూసుకోండి, చదువుకోండి. ఎక్కడ ప్రకటించాడు? మందిరాల్లో ప్రకటించాడు, మార్కెట్లు ప్రాంతంలో ప్రకటించాడు, బహిరంగ ప్రదేశాల్లో ప్రకటించాడు, ఇంటింటా ప్రకటించాడు. ఎవరికి ప్రకటించాడు? ప్రతి ఒక్కరికి ప్రకటించాడు. భక్తి కలిగిన వారికి కూడా ప్రకటించాడు. ఎప్పుడు ప్రకటించాడు? రోజు ప్రకటించాడు. రాత్రింబగళ్ళు కూడా ప్రకటించాడు. ఏ రీతిగా ప్రకటించాడు? కన్నీటితో ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితునని జ్ఞాపకం ఉంచుకోండి అన్నాడు. అపోస్తలులు ప్రభువు పలికిన మాట, సాక్షులు అనే ఆ పరిచర్య ఎంత చక్కగా నెరవేర్చారు. ఈ రోజుల్లో మనం ఎట్లా చేస్తా ఉన్నామో అని పోల్చుకోవడానికి ఈ చిన్న తలంపులు మీకు సహాయకరంగా ఉంటాయి. ఈ రోజుల్లో జరిగే పరిచర్య ఎట్లా ఉంది? ఆ రోజుల్లో జరిగిన పరిచర్య ఏ రీతిగా ఉంది? దేవుడేమో చెప్పాడు, నేను దూర ప్రాంతానికి పంపిస్తాను మేము అన్నాడు. దూర ప్రాంతానికి వెళ్ళాడు. ఇంకో చిన్న చార్ట్ మీ ముందు పెట్టి నేను ముగిస్తాను. ఈ చార్ట్ సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు కదా. 22-22 తర్వాత 24-25 చూడకుండా చెప్పండి. 26-26 20. ఈ 4 రెఫరెన్స్లో ఏముంది అని చూడాలంటే ఆయన సేవా విధానం కనిపిస్తుంది. అయితే గుర్తుంచుకోండి, 22 అంటే ఒక వచ్చిన ముందు వెనక కూడా చదువుకోవాలి. 22కు 21, 20 కూడా చదువుకోవాలి. అలాగే 24 అంటే ముందు తర్వాత వచనం కూడా. 26 అంటే ముందు తర్వాత వచనం కూడా. ఇప్పుడు వాటిని చూసి నేను ముగించేస్తాను. త్వరగా వెళ్ళిపోదాం. 22:22లో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, 22:22 అంటే 21లోనే దేవుడు ఏం చెప్పాడు? దూరముగా ఉండే అన్యుల దగ్గర నువ్వు పంపిస్తానన్నాడు. ప్రభువు నాతో చెప్పాడు. ఈయన వెళ్ళిపోయాడు, ఇంకప్పటి నుంచి వెళ్ళిపోయాడు. 24 చూద్దాం. 21 ఇది 23 రైట్. 24 వచనం తెలుగులో చూద్దాం, తెలుగులో చదువుదాం. కొన్ని దినములైన తర్వాత 24 అంటే మనం 23 చదువుకున్నాం కదా. మరియు అతని విడిగా కావలిలో ఉంచి, ఎక్కడున్నాడు ఇప్పుడు? జైల్లో ఉన్నాడు. కైసరేలు అని కావలి అనుకున్నాం ఇందాక, అక్కడున్నాడు అనమాట. అతనికి పరిచారం చేయుటకు అతని స్వజంలో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించాడు. రైట్. ఇప్పుడు 24 ఏంటో చూడండి. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ ఎవరు? గవర్నర్ తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసంను గూర్చి అతడు బోధింపగా వినను. గవర్నర్ గారు
తన చెరసాల్లో ఉన్న పౌరుల గురించి విని పిలిపించుకొని ఆయన భార్య కూర్చొని సువార్త విన్నారట. నెక్స్ట్ వచనం చదవండి. అప్పుడప్పుడు ఆ, నీతిని గూర్చి ఆశాని ఒకవేళ గవర్నర్ గారు వచ్చి అడిగితే పౌలు అని చెప్పాలా? అన్యాయంగా జైల్లో పెట్టారు ఆయన, నన్ను విడిపిస్తావా? దాని గురించి మాట్లాడడం లేదు. ఏం మాట్లాడుతున్నాడు? నీతిని గూర్చి. దానికంటే ముందే దేని గురించి? అతడు గూర్చి ఆ అతడు బోధింపగా వినును. బోధింపగా నీతిని గురించి, పాపాన్ని గురించి, రాబోయే విమర్శను గురించి బోధించాడు. ఎవరికి? గవర్నర్ గారికి. గవర్నర్ గారికి రాబోయే విమర్శని మీరు నేను బోధించగలమా? కానీ ఆయన ధైర్యంగా బోధించాడు. తర్వాత అతడు నీతిని గూర్చి ఆచార్యక్రమను గూర్చి ఆ, రాబో విమర్శను గూర్చి ఆ, ప్రసంగించుచుండగా ఆ. ఫెలిక్స్ మిగులు భయపడి గవర్నర్ గారు భయపడ్డాడు. ఈయన ప్రసంగానికి గవర్నర్ భయపడ్డాడు. ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను మళ్ళా పిలిపిస్తామన్నాడు. ఇప్పుడు 26వ అధ్యాయం చూస్తాం. నెక్స్ట్ 26 అనుకున్నాం కదా. 26 అంటే 25 కూడా చదవాలనుకున్నాం మనం. 25 చూడండి. ఇట్లా నేను మహాఘనత వహించిన ఫెస్తు. ఈయన ఇంకో గవర్నర్. ఆయన ఫెలిక్స్ గవర్నర్, ఈయన మహాఘనత వహించిన ఇంకో గవర్నర్. నేను వెర్రివాడను కాను గాని నేను వెర్రివాడిని కాను, సత్యమును శుద్ధ బుద్ధిని గల మాటలనే స్వస్థము స్వస్థ బుద్ధి గల మాటలే చెబుతున్నాను. రాజు ఈ సంగతులు ఎరుగును. అంటే అగ్రిపు రాజు కూడా అక్కడే ఉన్నాడు అనమాట. రాజుకు గవర్నర్కి ఇద్దరికి స్వార్ చెప్తున్నాడు ఈసారి. వాటిలో ఒకటైనా మరుగా ఉండలేదు. ఇది ఒక మూల జరిగిన కార్యం కాదు. అంటే క్రీస్తు శిలువ. అగ్రిపు రాజా అని ఈయనకు మొదలు పెట్టాడు. ఘనత వహించిన ఫెలిక్స్ అని ఆయనకు స్వార్ చెప్పాడు. ఇద్దరు గవర్నర్లకు, ఒక రాజు గారికి 26 స్వార్ చెప్పాడు. 28 చూద్దామా? 28 ఈ ప్రజలు కన్నులారా చూచి పౌలు ఒకవేళ మనం ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పండుకున్నట్లు. ఇంకా కిందకి వచ్చేయండి, 30కి వచ్చేయండి. 30 వచ్చి పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా తన ఎద్దుంటే కాపురం ఉండి తన ఎద్దుకు వచ్చి వారందరికీ సన్మానించి ఏ ఆటంకం లేకుండా పూర్ణ ధైర్యంతో 2 ఏళ్లు జైల్లో ఉన్నాడు. ఆటంకం లేకుండా పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి సంగతులను బోధించుచు ఉండెను. సువార్తను బోధిస్తూ వచ్చాడు. ఆనందరావును క్షమించాలా. ఫిలిప్పీ పత్రికలో ఒక మాట చూపిస్తా ఉన్నా. 4వ అధ్యాయం 22వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4:22. కైసరు ఇంటిలో నాతో కూడా ఉన్న సహోదరులందరూ అంతా అక్కర్లేదు. మ్యాప్ ఇక్కడ చూడొచ్చు, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. కైసరు ఇంటి వారిలో పరిశుద్ధులను, కైసరు చక్రవర్తి గారి ఇంటిలో పరిశుద్ధులు ఏర్పడ్డారు. గవర్నర్లకు సువార్ చెప్పాడు, రాజులకు సువార్ చెప్పాడు. చక్రవర్తి ఇంట్లోకి పోయాడో లేదో తెలియదు. మరి వాళ్ళు పిలిపించుకున్నారో మనకు వివరాలు లేదు. ఎట్లా జరిగిందేమో. కైసరు ఇంటిలో కూడా పరిశుద్ధులు ఏర్పడ్డారు. ఆ చెరసాల్లో నుంచి ఫిలిప్పీలకు పత్రిక రాస్తున్నాడు. ఏంటన్నా భలే రాస్తా ఉన్నామంటే, ఫిలిప్పీలు మీలాగోసం నమ్మిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రాస్తా ఉన్నా అని చెప్పినట్టున్నాడు. అట్లయితే మా వందనాలు కూడా రాయన్నా అని ఎవరంటున్నారు? కైసరు ఇంటిలో పరిశుద్ధులు. వాళ్ళు వందనాలు చెప్పాలని నేర్చుకున్నారు. మనకు చాలా మందికి వందనాలు చెప్పాలని తెలియదు, చెప్పరు కూడా. ఆయనే నాకు చెప్పాలా అనుకుంటారు కదా. వీళ్ళెవరు? కైసర్ ఇంట్లో పరిశుద్ధులంటే ఒకవేళ గవర్నర్ గారి భార్య అంటే ఫస్ట్ లేడీ అంటాం కదా. మరి చక్రవర్తి గారి భార్య, చక్రవర్తి గారి ఇంటి వాళ్ళు ఎవరు? ఎంత ఉన్నతమైన వాళ్ళు. వాళ్ళకు కూడా క్రీస్తు యేసులో వందనాలు చెప్పాలని నేర్పించాడు. ఎంత భక్తిని నేర్పించాడు చూడండి, ఎంత భక్తిని నేర్పించాడు. ప్రభుదాసన్న వెనుకున్నట్టున్నాడు, వినపడదు ఆయనకు. నేను సీఎం గారికి బైబిల్ ఇచ్చాను, గవర్నర్ గారికి బైబిల్ ఇచ్చానని చెప్తా ఉంటాడు కదా. దేవుడు ఆయన ఆ పొజిషన్లో పెట్టాడు కాబట్టి ఇచ్చాడు. పౌలు గారిని ఎవరు ఆ పొజిషన్లో పెట్టలేదు. మీరు 26వ అధ్యాయం చివరిలో మీరు చదివితే లాస్ట్ వచనంలో కైసర్ దగ్గర నన్ను పంపండి, నేను అక్కడ పోతాను చెప్పుకుంటానే ఆయన అడిగిపోయాడు అన్నమాట. ఎందుకు? ఆయన మనసులో దేవుడు చెప్పిన మాట ఉంది. యెరూషలేములో నువ్వు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చావో రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వాలా అన్నాడు దేవుడు. అంతే. ఇంకా రోముకి ఎప్పుడు పోవాలా అని తలతలాడుతున్నాడు.
చదువుతారా? 26వ అధ్యాయం చివరి వచనం. అందుకు అగ్రిప్ప ఈ మనుషుడు కైసరియట చెప్పుకొనని అన్నయ్యలా, నేను కైసర్ దగ్గర చెప్పుకుంటాను ఆయన అడిగాడు, ఇతనిని విడుదల చేయవచ్చునని. విడుదల చేయవచ్చులో ఏ నేరం లేదు, ఏ నేరం లేని వాడుగా కైసరుకు సువార్త చెప్పాలి కాబట్టి నేరస్తులుగా వెళ్తున్నారన్నమాట. అందుకే పత్రికలు రాస్తూ నేరస్తుడని అయినట్టు సంఖ్యలలో బంధించబడిన, నిజానికి నేరస్తుడు కాడు. అగ్రిప్ప గారు ఏమన్నాడు? ఏ నేరం లేదు, విడుదల చేయను అన్నాడు. కానీ లేదు లేదు, కైసరు దగ్గర పంపించండి. ఎందుకు? నా దేవుడు చెప్పాడు. ఏమన్నాడు? రోములో సువార్త చెప్పాలన్నాడు. రోములో చక్రవర్తి గారి సువార్త చెప్పాలా? కాబట్టి రోములో చక్రవర్తి గారి ప్రెమిసిస్ లో ఉన్న చెరసాల, దాన్ని మమర్తిని చెరసాలంటారంట. ఆ చెరసాలకు పంపించండి, నేను అక్కడ ఉంటాను అని పౌలు కోరుకుని వెళ్ళాడు. ఆ చెరసాల ఆ రోజుల్లో ఫోటోగ్రఫీ లేదు, కానీ రాళ్ల మీద చెక్కబడిన బొమ్మ ఉంటుంది ఆ చెరసాలలో. ఈ భయంకరమైన భవనంలో 2 సంవత్సరాలు తన గదిలో ఒక గది అద్దెకు తీసుకుని 2 సంవత్సరాలు అక్కడే ఉండి, ఇది మమర్తిని అనే చెరసాల, ఆయన చెరసాల. ఈ కాంపౌండ్ లోనే కైసర్ చక్రవర్తి గారి నివాసం కూడా అన్నమాట. ఉండి చక్రవర్తి గారికి, తర్వాత సైనికులకు అందరికీ స్వార్థ ప్రకటించాడు. చివరిగా ఫిలిప్పీ పత్రిక 1:13 చదవండి. 1:13 ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవి అని ప్రేతోర్యమను సేనలోని వారికందరికీ, సేనలో ఉన్న వాళ్ళను కొన్ని బ్యాండ్స్ గా డివైడ్ చేస్తారు. అది ప్రీటోరియన్ బ్యాండ్. ప్రీటోరియన్ బ్యాండ్ లో 16,000 మంది సైనికులు ఉంటారంట. సేనలోని వారికి అందరికీ క్రీస్తు నిమిత్తమై పౌలు శ్రమలు పడుతున్నాడని అర్థమైందంట. ఎంతమందికి? 16,000 మంది. 2 సంవత్సరాలు జైల్లో ఉండి 16,000 మంది సైనికులకు క్రీస్తు పేరు వినిపించేది చేశాడు. ఇది సాధ్యమా? స్వతంత్రంగా ఉన్న వ్యక్తి కాదు, బంధకాల్లో ఉన్నాడు, హౌస్ అరెస్ట్ లో ఉన్నాడు. ఇటు సైనికులకు క్రీస్తును పరిచయం చేశాడు, అటు ప్రపంచాన్ని పరిపాలించిన కైసర్ చక్రవర్తి గారి ఇంట్లో క్రీస్తును పరిచయం చేశాడు. అట్లయితే అపోస్తలులు అనే 12 మందిలో తాత్కాలికంగా కనబడకపోయినా కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో అపోస్తలుడు అను కావడానికి అర్హుని కాను, కానీ అయితే వాళ్ళకంటే తక్కువగా నేను పనిచేయలేదన్నాడు. అపోస్తలుడుగా మనం ఆయన లెక్కించి దేవుడు అపోస్తలులకు ఇచ్చిన ఆజ్ఞ సాక్షులు అనే దాన్ని ఎంతగా నెరవేర్చాడో మనం చూసుకున్నాం. దేవుడిచ్చిన తలంపులు మనందరి యొక్క భవిష్యత్తులో మనం చేయవలసిన పని నిమిత్తమై ఆశీర్వదించును గాక.